బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. పిల్లలకు పెట్టాల్సిన పౌష్టిక ఆహారం పక్కదారి పడుతుంది. రంగాపురం కస్తూరిబా హాస్టల్లో రెవెన్యూ అధికారుల ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ మార్కెట్ కు రేషన్ బియ్యాన్ని హాస్టల్ ఎస్ఓ శ్యామల తరలిస్తున్నట్లు గుర్తించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 687 కేజీల రేషన్ బియ్యం సీజ్ చేశారు. అక్రమ నిల్వలపై కలెక్టర్ కు నివేదిక ఇవ్వనున్నట్లు ఎంఆర్ఓ సుశీలాదేవి తెలిపారు. తనిఖీల సమయంలో మీడియాని లోపలికి అధికారులు రానివ్వలేదు. గర్ల్స్ హాస్టల్ లోపలికి ప్రవేశం లేదని చెప్పడంతో అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫోన్ ఇన్ లైవ్ లో అందిస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్ చంద్, చెప్పండి, అసలు ఈ అక్రమాలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ఆ సమాచారం ఎప్పుడు వీళ్ళకి తెలిసింది? రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిబా హాస్టల్లో రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఏదైతే అక్రమంగా నెలకొల్పినటువంటి 687 కేజీల రేషన్ బియ్యాన్ని గుర్తించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే పిల్లలకు చిన్నారులకు ఇవ్వాల్సినటువంటి పౌష్టికాహారాన్ని కూడా రేషన్ అయితే మాత్రం పక్కదో పట్టిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రెడ్డిగూడెం మండలంలో పెచ్చిలిపోతున్నాయి. రోజు రోజుకి రేషన్ మాఫియా అయితే మాత్రం రేషన్ బియ్యాన్ని ఎక్కడికక్కడ అక్రమంగా తరలిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్కూల్కి సంబంధించిన బియ్యం ఏదైతే ఉందో, అంటే రేషన్ బియ్యం ఏదైతే ఉందో దాన్ని కూడా రేషన్ మాఫియాకి మాత్రం వదిలిపెట్టలేదు. ఏదైతే రెడ్డిగూడెం మండలం సంబంధించి అంటే రంగాపురం కస్తూరిబా హాస్టల్లో ఈ రెవెన్యూ అధికారులకి అయితే మాత్రం సమాచారం వెళ్ళింది. ఏదైతే ఈ రేషన్ బియ్యం నిల్వలు ఉన్నాయని అన్న విషయం అయితే మాత్రం తెలుసుకున్న సమాచారం అనుకున్న అధికారులు అయితే మాత్రం ఆకస్మికంగా అయితే తనిఖీలు నిర్వహించారు. దీంతో అక్రమంగా నిర్వహించినటువంటి 687 కేజీల రేషన్ బియ్యాన్ని మాత్రం సీజ్ చేశారు. అదేవిధంగా బ్లాక్ మార్కెట్ కు ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వైనాన్ని కూడా రెవెన్యూ అధికారులు అయితే గుర్తించారు. ఏదైతే ఈ హాస్టల్ సంబంధించి ఎస్ఓ ఉన్నారో శ్యామ, ఆవిడే ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా అయితే మాత్రం ప్రాథమికంగా అయితే గుర్తించారు. అదేవిధంగా అక్రమ నిల్వలపై దీనికి సంబంధించిన నివేదికను అయితే మాత్రం ఎంఆర్ఓ సుశీలాదేవి అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా తనిఖీల సమయంలో మరొక విషయం ఏంటంటే మీడియాని అయితే మాత్రం అధికారులు అయితే అడ్డుకున్నారు. మీడియా రాకూడదని కూడా అభ్యంతరం అయితే చేసి అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అదేంటని అడిగిన మీడియాకి అయితే మాత్రం ఇది గర్ల్స్ హాస్టల్ కాబట్టి లోపల ప్రవేశం లేదని అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ ఈ వదంతులు ఏదైతే ఉందో, అంటే అధికారులు ఈ విధంగా చెప్పుకొస్తున్న వైన్ ఏదైతే ఉందో అదైతే మాత్రం సర్వత్రా అయితే మొత్తం అనుమానాలు సాగిస్తుందని చెప్పాలి. అధికారులు ఏదో చేస్తున్నట్టుగా మాత్రం అర్థమవుతుందని చెప్పాలి. ఇప్పటికీ మైలవరం సంబంధించి అంటే మైలవరం నియోజకవర్గం సంబంధించి పలు చోట్ల అయితే మాత్రం రేషన్ మాఫియా అయితే మాత్రం తన ఆగడాలను అయితే పెంచేసింది. అదేవిధంగా పిచ్చులిపోతున్నాయి రోజు రోజుకి ఈ ఆగడాలు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా అయితే మాత్రం ఈ రెడ్డిగూడెం మండలంలో ఏదైతే ఈ రేషన్ మాఫియా స్కూల్ బియ్యాన్ని కూడా వదలకుండా తప్పిస్తున్న వైనం, అదేవిధంగా అక్రమంగా నిల్వలించిన వైనం అయితే మాత్రం గుర్తించారు. రైట్ కుమార్ చంద్, రెవెన్యూ అధికారుల ఆకస్మిక తనిఖీకి కారణం ఏమిటి? అసలు ఎవరి ఫిర్యాదుతో తనిఖీ జరిగింది? ఇందుకు కారణాలు అనేకం పావునాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే మైలవరం సంబంధించి అంటే మైలవరం నియోజకవర్గంలో ఇప్పటికే 10 చోట్ల అయితే మాత్రం రేషన్ మాఫియా అనేది తన అక్రమంగా మాత్రం ఈ రేషన్ బియ్యాన్ని తరలిస్తుండటం అయితే మాత్రం సర్వత్రా అయితే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం దీని మీద అధికారులు అయితే మాత్రం ఇప్పటివరకు అయితే స్పందించలేదు. అయినప్పటికీ సమాచారం అయితే మాత్రం ఎప్పుడైతే అందిందో అంటే రెడ్డిగూడెం మండలం రంగాపురం కస్తూరిబా హాస్టల్ అయితే మాత్రం ఇవైతే ఉన్నాయి, రేషన్ నిల్వలు ఉన్నాయని సమాచారం ఎప్పుడైతే అందుకున్నారో ఆ సమాచారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం ఈ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సమాచారం ముందుగానే మీడియాకి అయితే అనుకున్న పరిస్థితి ఉంది. మీడియా క్వశ్చన్ చేసిన వల్లనే అధికారులు అక్కడికి వెళ్ళి తనిఖీలు చేపట్టారన్న సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. అయితే ఏంటంటే ప్రాథమికంగా చూసుకుంటే వీటి మీద అయితే మాత్రం త్వరలో అయితే మాత్రం మరిన్ని నిల్వలను బయటకు తీయాలని మాత్రం రెవెన్యూ అధికారులు అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే రేషన్ మాఫియా అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేషన్ బియ్యాన్ని అంతా ఎక్కడికక్కడ
తరలించడం కావచ్చు, అక్రమంగా నిల్వలు ఉంచడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు మాత్రం ఈ హాస్టల్లో మాత్రం తొలిత మాత్రం తనిఖీలు నిర్వహించారు. రానున్న కాలంలో మరిన్ని నిర్వహిస్తారని కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. మొత్తానికి అయితే అంటే ఇది మీడియా ప్రారంభించడం అనేది మాత్రం కాస్త అనుమానాలకు అయితే భావిస్తుందని చెప్పాలి. ఏం జరగబోతుంది అనేది సుచినగా ఇచ్చేటువంటి ఏదైతే నివేదిక ఉందో ఆ నివేదిక మీద అయితే ఆధారపడింది. దీని మీద జిల్లా కలెక్టర్ లక్ష్మీ ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి బాగుంది. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.